హిందువులపై దాడులను వెంటనే ఏదైతే బంగ్లాదేశ్లో గత వారం క్రితము దీపా చంద్రదాస్ అనే దళితులపై ఎంత ఘోరమైన దాడి జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తుంది. ఖాళీ కన్ను తెరిచి చూస్తుంది తప్ప ఏ విధంగా స్పందించామని చెప్పిటంగా ఈరోజు మన భారతదేశంతో సహాయటంగా, ఎందుకంటే ఏదో ఒక మైనార్టీకి ఏదో జరిగిందని చెప్పి యావత్ ప్రపంచం మొత్తం స్పందించి ప్రతి గల్లీలో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఆ మధ్య 6 నెలల క్రితం మనం అందరం చూడడం జరిగింది. అరే వారం రోజుల కింద ఒక దళిత యువకుణ్ణి బట్టలు ఉడదీసి చంపేంత వరకు చంపి తర్వాత కసి తీరక పెట్రోల్ పోసి అంటబెట్టిన విధంగా ఈరోజు హిందూ సమాజం స్పందించట్లేదంటే మనం ఎంత మొద్దు నిద్రలో ఉన్నామో ఒకసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. ఈరోజు సెక్యులర్లమని చెప్పి హిందువులము తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి మహామేధావులు ఈరోజు వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయో లేకపోతే చెవులు వినిపిస్తున్నాయో మొత్తం మీద ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి ఆ సెక్యులర్ వాదులారా హిందూ సమాజంపై, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏకైక దేశం ఏదంటే నిజానికి అతిపెద్ద దేశం అంటే భారతదేశం, తర్వాత కొంత నేపాల్లో ఉండే, కొంతవరకు వస్తే మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక 3% 4% ఉండే, తర్వాత పాకిస్తాన్కి వచ్చేసరికి చిట్ట చివరిలో మనకు 1% మైనస్ లేక వచ్చిన మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి హిందూ సమాజం క్లియర్గా చెప్తున్నాం, ఇప్పటికైనా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో విధంగా మైనార్టీలైనటువంటి ముస్లింలు అందడంగా ఏకతాటికి పైకి వస్తున్నారు. ఈరోజు హిందూ సమాజం మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఈరోజు తమకు తాము స్వాతంత్రం కోసం నిజానికి ఏదో ఎలగబెట్టినట్టు ముక్కలు ముక్కలుగా ఉండి పోవడం జరుగుతుంది. ఇది కాదు కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు భారతదేశం గడ్డ పైన కంపల్సరీ అందరం కూడా హిందువులందరం కూడా ఏకతాటికి రాకపోతే మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాన్ యొక్క భారతదేశ భూభాగం కూడా మారబోతుందని నేను చెప్పి ప్రతి ఒక్క యువకుని కానీ ప్రతి ఒక్క భారతీయుని కానీ తెలియజేస్తున్నా. కాబట్టి మనం అందరం చైతన్యం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నలుమూల ప్రపంచంలో ఏమనేటంగా స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుని పైన ఉన్నది. గుర్తుపెట్టుకోండి, భారతీయుల మన విధంగా భారతీయ తత్వం గుర్తుపెట్టుకోండి. మనందరి విధంగా అంటే కేవలం హిందువుల కోసం ఉన్నటువంటి దేశం గుర్తుపెట్టుకోండి. హిందువుల కోసం ఉన్నటువంటి దేశంలో విధంగా అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరికీ సమతుల్యంతో పాలిస్తున్నటువంటి భారతదేశం గుర్తుపెట్టుకోండి. అలాంటి దేశం మన భారతదేశం గుర్తుపెట్టుకోండి. కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ప్రపంచ నలుమూలలో ఏవైతే హిందూ సమాజంపై దాడి జరుగుతుందో దానిపై స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయునిపై ఉందని చెప్పడంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఏదైతే బంగ్లాదేశ్లో ఇప్పటికైనా కంపల్సరీ ఆ యొక్క ప్రభుత్వం మేల్కొనాలి. ఎట్టి పరిస్థితుల్లో మన హిందువులపై ఏదైతే దాడులు జరుగుతున్నాయో అమానుషమైన దాడులు ఏవైతే మనం చంపుతున్నో క్రూరత్వము, ఆ క్రూరత్వం వీడాలని చెప్పడంగా మనము మనసారా కోరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీగా ఈరోజు నాగరికత నేర్పినటువంటి దేశం భారతదేశం. భారతదేశం నుంచే ఏవైతే విడిభాగాలుగా విడిపోయినాయో అవే ఈరోజు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఇవన్నీ దేశాలుగా మన దేశం నుంచి భాగాలుగా విడిపోయినటువంటి ఈరోజు హిందువులందరిట మొత్తం సర్వనాశమైనటువంటి దేశాలు. ఆ దేశాలలో చూస్తున్నాం మనం. కేవలం హిందూ సమాజం మిగిలిందంటే భారతదేశంలో. కాబట్టి హిందూ సమాజం అందరూ ఇప్పటికైనా మేల్కొని ఎట్టి పరిస్థితుల్లో అందరం కూడా చైతన్యం ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే హిందూ సమాజంపై దాడి జరుగుతుందో వెంబడే ప్రతిఘటించాలి. అవసరమైతే ఎవడైతే మనపై దాడి చేసిండో వాని నడి బజార్లో కంపల్సరీ కోసి ఉప్పు కారం పెట్టాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి హిందువులారా మేల్కొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భారత్ మాతా కీ రోజు ఏదైతే బంగ్లాదేశ్లో మైనార్టీస్ అయిన హిందువుల పైన జరుగుతున్న అరాచాల గురించి యావత్ ప్రపంచం కూడా నిర్వీరిపోతుంది. ఈరోజు ఏదైతే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో అయిన బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే హిందూ సంఘాలకు మద్దతు ఇస్తూ ఏదైతే బంగ్లాదేశ్లో మైనార్టీస్గా ఉన్న హిందువుల పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఈరోజు దాంట్లో భారతదేశం కూడా చూస్తుంది. ఈరోజు హిందువులంతా మేల్కొనాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఏదైతే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ
ఏదైతే మైనార్టీస్ గా పిలువబడతారో అదేవిధంగా హిందువులు కూడా బంగ్లాదేశ్లో ఈరోజు మైనార్టీలుగా ఉన్నారు. వారికి హిందూ ధర్మం వారికి ఎలాంటి రక్షణ కూడా అక్కడి ప్రభుత్వం కల్పించట్లేదు. గత 4 రోజుల క్రితము ఒక యువకుడు ఏదైతే మేము మైనార్టీసుము అన్నందుకు అతని బట్టలు ఇప్పి అతన్ని చెట్టు కట్టేసి సచ్చేంత వరకు కూడా వీడియోలు వైరల్ చేయడం జరిగింది. అది టోటల్గా ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా చూడడం జరిగింది. దాన్ని మనం కూడా చూడడం జరిగింది. ఏదైతే మైనార్టీస్ అంటే ఏదైతే దేశంలో తక్కువ జనాభా ఉంటారో వారికి ఆ దేశం ఇవ్వాల్సిన విలువలు, ఆ విలువలను మట్టి కలుపుతూ ఈరోజు ఆ దేశ ప్రధాని కానీ తాత్కాలికంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి కానీ ఆ దేశ రాజకీయ శక్తులు కానీ ఏదైతే మైనార్టీస్గా ఉన్న హిందువులకు ఎలాంటి సపోర్ట్ చేయకుండా మన హిందూ ధర్మం పైన అరాచకాలు చేయడము ఇది ఎంతవరకు సబాబు? ఈరోజు మనం గవర్నమెంట్ కూడా నిలదీస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే భారత ప్రభుత్వం ఉందో వారు వెంటనే ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన చర్యలు తీసుకొని అక్కడ మైనార్టీస్గా ఉన్న హిందువులకు రక్షణ కల్పించి వారికి తగిన చర్యలు మిగతా వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఏదైతే మనం కూడా ఇక్కడున్న హిందువులపై అందరం కూడా ఐక్యమై ప్రతి ఒక్కరం కూడా దీనికి ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా మన హిందువుల ఐక్యతను చాటడం కోసము మనమందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. హిందూ సమాజం వెంటనే యావత్ ప్రపంచంపై హిందూ సమాజంపై దాడులను వెంటనే యావత్ హిందూ సమాజంపై దాడి చేసినటువంటి హిందువులపై దాడులను వెంటనే హిందువులపై దాడులను వెంటనే హిందువులపై దాడులను దాడిని ప్రతి ఒక్క హిందూ ఖండించాలి. ఇంకోటి ఎంబడే అక్కడి గవర్నమెంట్ ఎంబడే మన హిందువులకు రక్షణ కల్పించాలని